బల్కంపేట ఎల్లమ్మ రహస్యాలు. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శిస్తే భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను సందర్శించినంత పుణ్యం వస్తుందని చెబుతారు. దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బల్కంపేట అమ్మవారి దర్శనం వల్ల అప్పటివరకు చేసిన అన్ని పాపాలు పోతాయని చెబుతారు. ఈ దేవాలయానికి సంబంధించిన అనేక విశేషాలు మీకోసం. బల్కంపేట ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ఒక ప్రముఖ ప్రాంతం. అయితే పూర్వం ఇక్కడ నగరమే ఉండేది కాదు. ఇది ఒక గ్రామం. చుట్టూ అడవి, పంటచేలు మాత్రమే ఉండేవి. ఈ క్రమంలో ఒకరోజు ఒక రైతు తన పొలంలో బావిని తవ్వడానికి పనులు మొదలుపెట్టాడు. కొంత లోతుకు తవ్విన తర్వాత అక్కడ పెద్ద బండరాయి అడ్డు వచ్చింది. సునిశితంగా పరిశీలించిన తర్వాల ఆ బండరాయి అమ్మవారి ఆకృతితో కనిపించింది. దీంతో ఆ శిలకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి మరో చోట ప్రతిష్ఠించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆ శిల 1 ఇంచు కూడా కదలలేదు. దీంతో గ్రామంలోని చాలామందికి ఈ విషయం చెప్పి ఆ విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్ఠింపజేయడానికి వందల మంది మనుష్యులను ఆ విగ్రహం వద్దకు తీసుకువచ్చారు. అయితే ఎంత ప్రయత్నించినా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించలేపోయారు. దీంతో దేవికి ఇక్కడే ఉండి పూజలు అందుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించడాన్ని విరమించారు. అంతేకాకుండా ఆ దేవికి రేణుకాదేవి అని పేరు పెట్టారు. అంతేకాకుండా రేణుకా ఎల్లమ్మ పేరుతో పూజలు కూడా చేసేవారు. మరోవైపు ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి అందరూ బయటే నిలబడి పూజించడం మొదలుపెట్టారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఈ దేవవతకు పేర వచ్చింది. ఈ క్రమంలోనే రేణుకా ఎల్లమ్మ దేవి మహిమలు చుట్టుపక్కల గ్రామాలవారు కూడా తండోపతండాలుగా వచ్చేవారు. అటుపై ఒక చిన్న దేవాలయాన్ని రేణుకా ఎల్లమ్మ దేవత కోసం నిర్మించారు. ఇదిలా ఉండగా రాజా శివరాజ్ బహద్దూర్ అనే జమీందారు ఈ దేవాలయం అభివృద్ధికి అనేక రకాలుగా పాటుపడ్డారు. ఈ విషయం హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాల్లో లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో పాటు ఈ ప్రాంతం అభివృద్ధికి బెహ్లూ ఖాన్ వ్యక్తిని నిర్వహణాధికారిగా నియమిస్తాడు. దీంతో ఈ ప్రాంతాన్ని బెహ్లూ ఖాన్ పేటగా పిలిచేవారు. అదే కాలక్రమంలో బల్కంపేటగా మారిపోయింది. అటుపై ఈ దేవతను బెల్కంపేట ఎల్లమ్మగా పిలవడం మొదలుపెట్టారు. కాగా ఇక్కడ వెలిసిన మాతను మొదట హేమలాంబ అనే పేరుతో కూడా పిలిచేవారని చెబుతారు. హేమం అంటే బంగారం అని అర్థం. గ్రామీణ వ్యవహారిక భాషలో హేమలంబ కాస్త ఎల్లమ్మగా మారిపోయిందని కూడా విశ్లేషిస్తారు. ఇక రేణుక అనే పదాయానికి పుట్ట అని అర్థం. ఆ కాలంలో ఈ దేవాలయం చుట్టూ అనేక పుట్టలు ఉన్నట్లు చెబుతారు. ఇక దేవాలయం రాజగోపురం దక్షిణ దిశలో ఉంది. అదేవిధంగా తూర్పు ముఖంగా మహాగణపతి ఉపాలయం కూడా ఇక్కడ ఉంది. ఇదే ప్రాంతంలో పోచమ్మదేవి పేరుతో మరో దేవాలయం కూడా ఉంది. ఈ పోచమ్మ తల్లిని వధూవరులు పెళ్లిబట్టలతో సహా సందర్శించుకోవడం చాలా కాలంగా వస్తున్న ఆచారం. అంతేకాకుండా ఇక్కడ హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఈ దేవాలయంలో నాగదేవతను ప్రతిష్ఠించారు. ఇక్కడ నిత్యం నాగదోష, కాలసర్పదోష పూజలను నిర్వహిస్తారు. అంతేకాకుండా సుమారు 18 అడుగుల రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రతి శుక్రవారం ఎల్లమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఇక ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ దేవి కళ్యాణోత్సవాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవాన్ని చూడటానికి ముల్లోక దేవతలు ఇక్కడికి వస్తారని ప్రతీతి. దేశ విదేశాల నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. అదేవిధంగా రథోత్సవం కూడా ఇక్కడ కన్నుల పండువగా జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా జానపద నృత్యాలు, పాటలు, కచేరీలు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. ఈ ఎల్లమ్మ దేవి స్వయంభువు అన్న విషయం తెలిసిందే. ఈ విగ్రహం తలపై భాగం నుంచి నిత్యం జలధార వస్తూ ఉంటుంది. ఈ నీటిని భక్తులకు తీర్థంగా అందజేస్తారు. ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్లి చల్లుకొంటూ భూత, ప్రేత పిశాచాల బారి నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు. బావిలోపల అమ్మవారు లభించడం వల్ల అమ్మవారిని జలదుర్గా అని కూడా పిలుస్తారు.
కొన్ని రోజుల క్రితమే ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ ఎల్లమ్మ దేవిని సందర్శించుకున్నారు. హైదరాబాద్లోని అమీర్పేట నుంచి ఈ బల్కంపేట అమ్మవారికి దేవాలయానికి నిత్యం ఆటోలు అందుబాటులో ఉంటాయి.